ఒక ఎస్పీ మారువేషంలో చాలా కాలంగా తనకు దూరంగా ఉంటున్న తన భార్యను కలవటానికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ తన భార్య పరిస్థితిని చూడగానే బోరున ఏడవడం మొదలుపెడతాడు. అయితే ఆయన ఎందుకలా ఏడ్చాడు? అసలు అక్కడ ఏం జరిగింది? ఏ కారణాల వల్ల ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు? ఎస్పీ మారువేషంలో అక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు వినాలి. కేరళలో ఒక చిన్న గ్రామంలో నివసించే రూబీ అనే అమ్మాయి గురించి ఈ కథ. చదవడంలో చాలా తెలివైన చురుకైన రూబీకి తన తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ ఇద్దరు తప్ప వారి కుటుంబంలో మరి ఎవ్వరూ లేరు. తండ్రి కూతుర్లు మాత్రమే ఆ ఇంట్లో నివసిస్తున్నారు. రూబీ తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే రూబీ కూడా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. గవర్నమెంట్ జాబు వల్ల ఆమె తండ్రి జీవితం చాలా ఈజీగా గడిచిపోతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా రోజును నిలదొక్కుంటున్నారు. కాబట్టి కూతురు కూడా గవర్నమెంట్ జాబు చేయాలని కోరుకుంటున్నాడు. అతను దీని తర్వాత రూబీ చాలా కష్టపడి చదువుకుంది. దానికి తగ్గ ఫలితం వచ్చింది. ఆమె ఒక ప్రభుత్వ బ్యాంకుల గుమస్తాగా ఉద్యోగం చేస్తుంది. కూతురు గుమస్తా జాబులో ఉండగా ఆమె తండ్రి ఆమె పెళ్లి గురించి కొంత ఆందోళన చెందటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇరుగు పొరుగువారు ఆమె పెళ్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తరువాత రూబీ తండ్రి ఆమె కోసం ఒక అబ్బాయిని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్న తన తండ్రికి ఒక అబ్బాయి దొరుకుతాడు. అతని పేరే విజయ్. అతను సైబర్ కైఫ్ నడుపుతున్నాడు. అతను చదవడం రాయడంలో చాలా తెలివైనవాడు. అతను కూడా చాలా కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి పనిచేస్తాడు కూడా. చదవడం రాయడం వచ్చు కాబట్టి మంచి జాబ్ వస్తుంది అనుకున్నాడు. ఇక రూబీ తండ్రి తన కూతురికి సరిపోతాడు అనుకుంటాడు. నా కూతురు దగ్గరికి వెళ్ళి అబ్బాయి చాలా మంచివాడు అని, వాడికి మంచి జాబ్ ఉందని ఏదో చెప్పారు. కూతురు కూడా తండ్రి మాట విని విజయ్ని పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తుంది. ఇక దీని తర్వాత విజయ్కి రూబీతో పెళ్లి జరుగుతుంది. రూబీ విజయ్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఇంట్లో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. రూబీ కూడా విజయ్ తల్లిదండ్రులను బాగా గౌరవిస్తుంది. బాగా సేవ్ చేస్తుంది కూడా. బ్యాంకు పనులు కూడా చూసుకుంటూ ఉంటుంది. చదవడం రాయడంలో తెలివైన వికాస్ యూపీఎస్సీ పరీక్షలు ఎంపికైనందున అతను దీని గురించి చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అతను గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. కానీ భార్య వచ్చిన వేళ విశేషం అనుకొని దానివల్ల కాబట్టి అతను సెలెక్ట్ అయ్యాను అనుకున్నాడు. ఆ తర్వాత ఈ సంతోషాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. తన భర్త ఎంత మంచివాడు అనుకుని రూబీ చాలా సంతోషంగా ఉంది. విజయ్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయ్ ఎస్పీగా వచ్చాడు. దాంతో రూబీ ప్రభుత్వ ఉద్యోగం వదిలేయమని చెప్పాడు. తాను కూడా గవర్నమెంట్ జాబ్ కదా చేసేది, ఇంటికి సరిపోతుందని, డబ్బులు వస్తాయి కదా అని తనని జాబు వదిలేయమన్నాడు. ఇద్దరూ జాబ్స్ చేసుకుంటూ ఉంటే తల్లిదండ్రులను చూసుకునేది ఎవరు? వారికి సమయం ఉండదు అని అనుకుంటారు. కాబట్టి విజయ్ తన భార్యకు ఉద్యోగం వదిలేయమని చెబుతాడు. రూబీ విషయం విని మొదట నిరాకరిస్తుంది. కానీ విజయ్ పట్టుబట్టేసరికి రూబీ బ్యాంకు ఉద్యోగం వదిలేసి విజయ్ ఇంట్లో ఉంటూ విజయ్ని బాగా చూసుకుంటూ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటుంది. అయితే అంతా బాగుంటే అది జీవితం ఎలా అవుతుంది? అయితే ఇక్కడ విజయ్కి తన భార్య మీద అనుమానం కలగడం మొదలయ్యింది. బ్యాంకు జాబు మానేసిన తన భార్యకు బ్యాంకు ఉద్యోగులతో అక్రమ సంబంధం ఉందని, అందుకే ఆమెను కలిసేందుకు వస్తున్నారని విజయ్ భావించాడు. విజయ్కి రూబీ రాజీనామా చేసినప్పటి నుంచి అప్పుడప్పుడు రూబీని కలవడం, ఆమె పనిచేసిన బ్యాంకు ఉద్యోగులు వస్తూ ఉండేవారు. ఎందుకంటే రూబీ మంచి మనిషి కాబట్టి
వాళ్ళు ఆమెను కలవటానికి మామూలుగా అక్కడికి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఆ విషయం విజయ్కి తెలియగానే లోపల నుంచి ఏదో అనుమానం కూడా మొదలయ్యింది. అది క్రమక్రమంగా విజయ్ రూబీల మధ్య తేడాను కూడా తీసుకువచ్చింది. కానీ విజయ్ మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు విజయ్ తన సహోదరులతో కలిసి పార్టీకి వెళ్ళాడు. పార్టీలో అతను మద్యం సేవించాడు. అయితే ఆ టైంలో ఇలా అనుకుంటూ ఉంటాడు, నా భార్య వ్యక్తిత్వం లేనిది మరియు ఆమె తన సహోదరులతో అక్రమ ప్రేమ సంబంధాలు కొనసాగిస్తూ ఉంది అని తూలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చి చూడగానే తన భార్య తన కొలిగ్గుతో మాట్లాడుతూ ఉంటుంది. తన కొలిగ్ తన భార్య యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఆమె అతనితో కూర్చొని మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన వెంటనే భార్యని తిట్టడం మొదలు పెడతాడు విజయ్. ఇక రూబీ కొలిగ్ ఇదంతా చూసి వెళ్ళిపోతాడు. ఇక రూబీని తన భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతుంది. కానీ విజయ్ సహనం కోల్పోయి భార్యను దారుణంగా దూషించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత విజయ్ తన భార్యతో చాలాసేపు గొడవపడ్డాడు. మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు అని చెప్పింది రూబీ. విజయ్ తల్లిదండ్రులు కూడా అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అతను మద్యం మత్తులో ఉండటంతో ఎవరి మాట వినకుండా రూబీపై చేయి చేసుకున్నాడు. దీని తర్వాత రూబీ చాలా బాధపడుతుంది. రాత్రి వేళలో తండ్రికి ఫోన్ చేసి ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేనని వచ్చి ఇక్కడికి తీసుకెళ్ళమని చెబుతుంది. ఆ తర్వాత రూబీ తండ్రి వచ్చి తన కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్తాడు. ఇక ఆ రోజు ఉదయం అవుతుంది. విజయ్ మత్తు దిగిపోయి ఆ రాత్రి జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. అయితే విజయ్ మనసులో ఎక్కడో ఒకచోట అతని భార్య తన సహోద్యోగులతో అక్రమ సంబంధం నడుపుతుందని కోపం ఉంది. అయితే తన భార్యను తండ్రి తీసుకువెళ్ళాడని తెలుసుకుంటాడు. కానీ విజయ్ తీసుకురావటానికి కూడా అక్కడికి వెళ్ళడు. ఆ తర్వాత రూబీ కలత చెంది కోర్టులో విడాకుల కేసు వేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు విడాకులు కూడా తీసుకుంటారు. ఎంతసేపు తన భార్య తప్పు చేసిందని అనుమానం పెంచుకున్నాడే తప్ప అతను ఏ విధంగా తనపై పాజిటివ్గా ఆలోచించలేకపోయాడు. కానీ అతని భార్య అతనితో అన్ని విధాలుగా రాజీపడింది అన్నది గుర్తించడు. ఇంటిని చూసుకోవడం కోసం బ్యాంకు గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసిన విజయ్ మెచ్చుకోలేదు. విడాకులు తీసుకొని 6 నెలలు గడిచాయి. అయితే ఆమె మీద విజయ్ నిఘా పెడతాడు. ఎందుకంటే తన భార్య తప్పు చేసింది అని నిరూపించటానికి. కానీ ఎక్కడా కూడా భార్య తప్పు చేయలేదు అని తెలుసుకుంటాడు. కానీ రూబీ మాత్రం అందరితో మామూలుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అతను రూబీతో మాట్లాడటానికి అతని అహంకారం అడ్డుపడుతుంది. తప్పు చేయకపోతే ఆమె అలా మొరుటుగా ప్రవర్తించేదే కాదని అనుకోవడం ప్రారంభిస్తాడు. ఈ అహంకారం కారణంగానే అజయ్ భార్యను తీసుకురావటానికి పుట్టింటికి అప్పుడు వెళ్ళలేదు. రూబీ మాత్రం తన పుట్టింట్లోనే గడుపుతుంది. చాలా నెమ్మదిగా రోజులు కూడా గడిచిపోతూ ఉన్నాయి. అయితే కాలక్రమేణా రూబీ తండ్రి గుండెపోటుతో మరణిస్తాడు. ఎందుకంటే తన వల్ల తన కూతురు జీవితం నాశనమైందన్న మనోవేదనతో మరణిస్తాడు. రూబీ తండ్రి రూబీను విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోమని చెప్పాడు. కానీ రూబీ మాత్రం దానికి అంగీకరించలేకపోయింది. పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుగుతుందని, కాబట్టి నాకు ఒకసారి పెళ్లి జరిగిందని చెప్పి తప్పించుకుంటూ ఉండేది. జీవితంలో అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని తండ్రితో చెప్పేసింది. ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా రూబీ తండ్రికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అలా రూబీ పూర్తిగా ఒంటరిగా ఆ ఇంట్లో ఉంటుంది. ఇక అప్పటినుంచి రూబీ జీవితం చాలా దీనంగా తయారయ్యింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటిని తన తండ్రి పింఛన్ డబ్బులతో నడిచేది. కానీ ఇప్పుడు నడవడం చాలా కష్టం. దాంతో రూబీ మళ్ళీ ఉద్యోగం చేయటానికి చాలాసార్లు ప్రయత్నించింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఒకసారి పోతే గనక మళ్ళీ తిరిగి రావు. తన తండ్రి చనిపోవడంతో
రూబీ చాలా కలత చెందింది. ఏ జాబు చేద్దామన్నా కూడా తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఏదీ రాలేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బుతో తన ఇంటిని నడుపుకుంటుంది. ఇలా టైం వేస్ట్ చేయకూడదని భావించిన ఆ తర్వాత అదే గ్రామంలో కూడలిలో ఉన్ని టీ దుకాణం తెరుస్తుంది. ఈ షాపుకు పెద్దగా డబ్బు ఖర్చు కాదు. తనకున్న కొద్దిపాటి పొదుపుతో అక్కడ టీ దుకాణం ఏర్పాటు చేసి ప్రజలందరికీ టీ అందిస్తుంది. గ్రామస్తులు కూడా కూడలిలో టీ తాగటానికి వచ్చేవారు. ఆ గ్రామానికి ఎవరు వెళ్ళినా అక్కడ నుంచి కొందరు వచ్చి టీ తాగేవారు. క్రమక్రమంగా సమయం గడిచే కొద్దీ రూబీ దుకాణం మంచిగా నడుస్తూ ఉంటుంది. కానీ విజయ్ మాత్రం తనను ఇంటిని వదిలేసినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వారిద్దరూ విడాకులు తీసుకుని 4 సంవత్సరాలు గడిచాయి. 4 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా విజయ్కు ఒక వివాహ ఆహ్వానం అందుతుంది. విజయ్ ఆ వివాహానికి అటెండ్ అవుతాడు. అక్కడకు వెళ్ళాక తన పెళ్లి రోజులు, విడాకులు అన్నీ గుర్తుకొస్తాయి. దాంతో పెళ్లి నుంచి బయటకు వచ్చి నేరుగా తన ఇంటికి తిరిగి వస్తాడు. తన గదిలో ఒంటరిగా మంచంపై పడుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరగడం మొదలయ్యాయి. తన భార్య విషయంలో తను చాలా తప్పు చేశాను అనుకుంటాడు. ఇదంతా కాదు, ఏదేమైనా నేను నా భార్యను కలవటానికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటాడు. ఆమె నన్ను మళ్ళీ తిరస్కరించి వెనక్కు పంపేస్తుంది. కానీ ఎలాగైనా సరే ఆమెను నాతో తీసుకువస్తాను అని కంకణం కట్టుకున్నాడు. కానీ అప్పుడు అతని మదిలో ఒక ఆలోచన వచ్చింది. విడాకులైన 4 ఏళ్లయ్యింది. అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందేమో అనుకుంటాడు. ఎలాగైనా తన భార్య గురించి తెలుసుకోవాలి అని తన భార్య మళ్ళీ పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయాలను తెలుసుకుంటాడు. ఇక రెండో రోజు పోలీస్ జీపు వస్తుంది. కానీ అతడు తన కారులో రూబీ దగ్గరికి వెళ్ళడానికి తయారవుతాడు. విజయ్ ఆ తర్వాత తన డ్రైవర్తో కలిసి కూర్చొని అత్తారింటికి వెళ్ళిపోతాడు. నెమ్మదిగా విజయ్ కారు రూబీ ఉన్న ఊరిలోకి వస్తుంది. అక్కడ టీ తాగాలి అనిపించింది. పొద్దున్నే లేవగానే ఏమీ తినలేదు, తాగలేదు. కాబట్టి టీ తాగాలి అనుకున్నాడు. ఇక అక్కడ కనిపించిన టీ దుకాణానికి వెళ్ళి అడుగుతాడు. అక్కడ అతను రూబీని చూడగానే ఆశ్చర్యపోతాడు. ఆమెను చూసేసరికి విజయ్ షాక్ అయ్యాడు. సరే, ఏదైతే అది అయ్యింది. టీ తాగి మాట్లాడదాం అనుకుంటాడు. తన కోసం 2 టీలు తయారు చేయమని చెప్పాడు. రూబీ 2 కప్పులు టీ తయారు చేసి ఒకటి విజయ్కి, ఇంకొకటి విజయ్ డ్రైవర్కి కూడా ఇస్తుంది. ఆ తర్వాత విజయ్ రూబీని చూస్తూ కూర్చున్నాడు. ఆ విషయాన్ని గమనించిన రూబీ అకస్మాత్తుగా తనకి అనుమానం కలిగింది. తన భర్త నగరానికి ఎస్పీ అని, అందుకే అతను స్థావరం కనిపెట్టడానికి వచ్చాడని అనుకుంటుంది. విజయ్ ఎలా ఉన్నారు అని రూబీ అడిగింది. రూబీ నోటి నుంచి విజయ్ తన పేరు వినగానే అతనికి కన్నీళ్లు వచ్చాయి. అది చూసిన రూబీ కూడా గట్టిగా ఏడవడం మొదలుపెడుతుంది. హఠాత్తుగా విజయ్ ఆమె దగ్గరకు వెళ్ళి మౌనం వహిస్తాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రూబీ కూడా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఎందుకంటే నా ఇల్లు నాశనమైపోయింది. ఇక ఇన్ని రోజుల తర్వాత ఈరోజు నువ్వు నా ముందుకొచ్చావు. నిన్ను చూడటం నాకు ఆనందంగా ఉంది అని చెప్పింది. ఆ తర్వాత విజయ్ రూబీకి సారీ చెబుతాడు. నన్ను క్షమించండి, నా వల్ల జీవితంలో 4 ఏళ్లు వృధా అయ్యాయి. వీలైతే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోండి అని రూబీని అడుగుతాడు. మీరు లేకుండా నేను జీవించలేను. ఎందుకంటే మీరు నా జీవితం నుండి వెళ్ళిపోయిన రోజు నుంచి నాకు విశ్రాంతి లేదు. నేను నీ దృష్టిలో ఎప్పుడు చులకనే కదా అని అంది రూబీ. దాంతో విజయ్ వెంటనే ఆమెకు మళ్ళీ సారీ చెబుతాడు. రూబీ, నన్ను క్షమించు. మనం విడాకులు తీసుకున్నప్పుడు నాకు ఏమీ అనిపించలేదు. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే నాదే తప్పు అని తెలుసుకున్నాను. నేను నీ విషయంలో ఆలోచించి అనుకున్నవన్నీ తప్పు అని నాకు తెలిసింది. ఇక రూబీ ఈ మాట వింటుంటే చాలా సంతోషించింది. సరే, ఏదైనా నా గురించి మీకు నిజాలు తెలిసాయి చాలు అంది రూబీ. అప్పుడు విజయ్ రూబీని కారులో తన ఇంటికి తీసుకెళ్లాడు.
నేను మీ నాన్నకు కూడా క్షమాపణ చెప్పాలి కదా, పద వెళ్దాం అన్నాడు. అప్పుడు రూబీ వెంటనే నాన్న చనిపోయారండి విజయ్కి చెప్పింది. అందుకే నేను బతుకు తెరువు కోసం ఈ టీ దుకాణం ఏర్పాటు చేయవలసి వచ్చింది అని చెప్పింది. ఈ మాటలు విన్న విజయ్ మరింత నిరాశకు లోనై తాను చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసుకుని సిగ్గుపడతాడు. కాని అప్పుడు రూబీ విజయ్కు వివరిస్తూ, అభివృద్ధి ముఖ్యం, మీరు దాని గురించి పదే పదే సిగ్గుపడి నాకు క్షమాపణ చెప్తే నేను బాధపడతాను అంది. ఏం జరిగినా చట్టప్రకారమే విడిపోయాము. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ జీవితంలో ఒకరినొకరు దూరం చేసుకోకూడదని, కలిసిమెలిసి ఉంటామని ఒకరినొకరు వాగ్దానం చేసుకునే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత విజయ్ ఆమెను ఓ గుడికి తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ రూబీని చూసి అతని తల్లిదండ్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. విజయ్ తల్లిదండ్రులు విజయ్కు చాలా విషయాలు చాలాసార్లు వివరించారు. కానీ విజయ్ మాత్రం అహంకారం నెత్తికెక్కింది కాబట్టి అందుకే ఆ పొగరుతో రూబీకి విడాకులు ఇచ్చాడు. కానీ తర్వాత రూబీ చాలా మంచి వ్యక్తి అని అందరూ తెలుసుకున్నారు. తర్వాత బాగా చూసుకునేవారు. ఆ తర్వాత కుటుంబం మొత్తం ఆ ఇంట్లోనే సంతోషంగా జీవిస్తుంది. విజయ్ డ్యూటీకి వెళ్తాడు. రూబీ మాత్రం కుటుంబం మొత్తాన్ని చక్కగా చూసుకుంటూ ఇంటిని బాగా చూసుకుంటూ ఉండేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.